హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోయిన ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ తనుజ, నెక్స్ట్ బర్నీ గారు, తర్వాత సుమన్. ఈ ముగ్గురు ఓడిపోయింది చూస్తే నాకు అసలు నిజం చెప్తున్నా, ఏంటిది కావాలని ఓడిపోతున్నారా ఏంటి అనేది క్లియర్గా కనిపించేసింది నాకైతే. ఎందుకంటే బర్నీ గారు ఇటుపక్క ఫోటోలు చూసి అటుపక్కకి వెళ్ళి ఇటు తీసుకొచ్చి పెట్టడమే, చాలా చిన్నది అది. అది కావాలని ఓడిపోయినట్టు అనిపించింది నాకైతే. ఆయన వెతుకుతుంటాడు, అటు చూస్తాడు, అటు ఫ్రేమ్లు ఇటు ఫ్రేమ్లు మార్చేది, అటు వెళ్ళి చూసి ఇటు వచ్చి చూసి పెట్టేదానికి ఏముంది అక్కడ. అది నిజంగా క్లియర్గా కనిపిస్తుంది నాకేంటంటే, ఏం కావాలని ఓడిపోయినట్టు ఉంటుంది అది. ఏదో ఎమోషన్స్ కానీ ఏదో అర్థం కానట్టు, ఏదో ఆ గేమ్ తెలియనట్టు క్లియర్గా బిగ్ బాస్ చెప్తాడు, ఇలా ఆడాలి, అక్కడికి వెళ్ళి చూసుకోవాలి, సేమ్ మ్యాచ్ స్టేజ్కి పెట్టుకోవాలని. జస్ట్ అక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తెలియదా, అది కావాలని ఓడిపోయినట్టు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ తనుజ గురించి వద్దాం. తనుజది అయితే ఆ కేబుల్స్ పాపం వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఆ బాల్స్ వేసేదానికి ఆమెమో కావాలని వేయలేకపోతుంటుంది. ఇంకా మాటలు లేవు చెప్పుకోవడానికి. నాకైతే నిజం చెప్తున్నా, ఈ రెండు గేమ్స్లో తనుజది అంటే కొంచెం నమ్మబుద్ధి అవుతుంటుంది, ఓకేలే ఓడిపోయినట్టయితే. బర్నీ గారిది అయితే క్లియర్గా కనిపిస్తుంది, ఆయన కావాలనే ఓడిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో సుమన్ శెట్టి వస్తాడు గేమ్లో, ఆ బాల్స్ పెట్టుకుంటూ వెళ్ళే దాంట్లో. ఆయన టైం కేటాయించుకుంటూ వచ్చినా కూడా హారిక కావాలనే ఓడిపోవటానికి ట్రై చేస్తుంది, అవి పడగొట్టడం లేకపోతే ఏదో చేయడం చేస్తూ ఉంటుంది, కనిపిస్తుంటుంది. సుమన్ శెట్టి బాల్ పెట్టి అలా వదిలేసినా గెలుస్తాడు, అది చెడు మళ్ళీ కావాలని ట్రై చేసి మళ్ళీ పెట్టి పోగొట్టేస్తాడు. వాళ్ళు నిజంగా క్లియర్గా ఇంత బాగా కనిపిస్తుంది, వాళ్ళు కరెక్ట్గా ఆడుండి గెలిచేవాళ్ళు. బిగ్ బాస్ అంత క్లియర్గా చెప్తూనే ఉంటాడు, మళ్ళీ ఒక టైం ఇచ్చి టైం చేసి. కళ్యాణ్ చూడండి ఎంత ఈజీగా గెలిచేసాడు, పవన్ చూడండి ఎలా గెలిచేసాడు. అది చూస్తున్నంతసేపు ఇదేంట్రా ఇలా చేసేస్తున్నారని అనిపిస్తుంది తప్పక, ఏదో కావాలని పోరాడి ఓడిపోయినట్టు అనిపించలేదు నాకైతే. నిజంగా చెప్తున్నా, ఈజీగా గెలిచేయి కావాలని ఓడిపోయారు అనేది మాత్రం నా కళ్ళకి కట్టినట్టుగా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.